బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ అధికారుల కోసం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో ఎదురు చూస్తున్నారు. ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కావాల్సిన కవిత ఈ రోజు కాకుండా 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటారని, ఆ రోజుల్లో ఒకరోజు వచ్చి విచారణ జరపాలని ఆమె సిబిఐకి లేఖ రాశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో సిబిఐ అధికారుల కోసం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు వెయిట్ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాము. తను జగిత్యాలో జరగబోతున్నటువంటి బహిరంగ సభకు వెళ్ళాలి. సభ ప్రాంగణాన్ని పరిశీలించడంతో పాటుగా రేపు జరగబోతున్నటువంటి సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించాల్సినటువంటి ఎమ్మెల్సీ కవిత ఉదయం 11 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సుమారుగా 4 గంటల సమయం అయినప్పటికీ కూడా సిబిఐ అధికారుల కోసం ఎదురు చూసిన పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా తన నివాసంలోనే ఎమ్మెల్సీ కవిత ఇప్పటి వరకు కూడా ఎదురు చూసిన పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత ఇక్కడే ఎదురు చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సిబిఐ అధికారులకు తాను ఒక లేఖ పంపించడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంలో లిక్కర్ స్కామ్ లో తన పేరు వెల్లడైనప్పటికీ ఆ పేరుకి సంబంధించి తన పేరు అందులో ఎక్కడా కూడా మెన్షన్ కాకపోయిన నేపథ్యంలోనే ఆ పేరుకి సంబంధించి తనకు సంబంధించినటువంటి పేరు లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుకునేందుకు నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ఎంక్వైరీకి నేను హాజరవుతానంటూ చెప్పడం జరిగింది. తదనంతరం కూడా 11, 12, 14, 15 తేదీలలో నేను అందుబాటులో ఉంటానని కూడా ఎమ్మెల్సీ కవిత పేర్కొనడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నటువంటి ఈ డేట్లకు సంబంధించి ఒక లేఖను కూడా, అంటే సెకండ్ లేఖను కూడా ఎమ్మెల్సీ కవిత పంపించడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి రిప్లై అయితే ఎమ్మెల్సీ కవితకైతే లభించలేదని చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ కవితకి ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారుల నుంచి ఎటువంటి లేఖ రాకపోవడంతో మరి సిబిఐ అధికారులు ఇంటికి వస్తారు అన్నటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీ కవిత ఇక్కడ తన నివాసం వద్ద ఎదురు చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా సంబంధించినటువంటి ఎంతో మంది మహిళా కార్యకర్తలు కూడా తన ఇంటి వద్ద చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా సిబిఐ అధికారుల కోసం ఎదురు చూసిన కూడా జగిత్యాల వెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అనంతరం కూడా సాయంత్రం మీడియాతో మాట్లాడతారా లేదా అన్నటువంటి ఆసక్తి కూడా రేగుతున్న పరిస్థితులు అయితే కనుక ప్రధానంగా సిబిఐ అధికారులు ఎంక్వైరీకి సంబంధించి ఆ ఎంక్వైరీ డేట్లకు సంబంధించి ఇచ్చినటువంటి నెలలో ఏదో ఒక రోజు నేను అందుబాటులో ఉంటాను, మీరు దానికి సంబంధించినటువంటి రిప్లై పంపించాలి అంటూ కూడా నేపథ్యంలో అక్కడ రిప్లై ఏం రాకపోవడంతో ఎమ్మెల్సీ కవిత ఇప్పటి వరకు కూడా సాయంత్రం ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే ఎదురు చూసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధాన ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ఎదురు చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా కవిత ఇంట్లోనే ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రేపు ఉన్నటువంటి సభకు సంబంధించి సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ఇప్పటికే జగిత్యాలలో కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్సీ కవిత రాక కోసం అయితే ఎదురు చూసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అక్కడ రేపటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆమె అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక రేపు సాయంత్రం ఎమ్మెల్సీ కవిత మళ్ళీ రిటర్న్ రేపు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. తదనంతరం కూడా 11, 12, 14, 15 తేదీలలో ఆమె హైదరాబాద్ తమ నివాసంలో ఉంటారంటూ కూడా సిబిఐ అధికారులు లేఖ పంపించడం జరిగింది. ఇక మరి సిబిఐ అధికారులు ఎప్పుడు వస్తారు అన్నటువంటి ఆతృత మాత్రం ఎదురు చూసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆసక్తి మాత్రం కనబడతా ఉంది. ఎందుకంటే నేరుగా కూడా ఒకసారి సిబిఐ అధికారులకు వెల్లడించే ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా మనం ఒకసారి చూసుకోవచ్చు. అయితే సిబిఐ అధికారులు నిన్న ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్ కి చేరుకున్నటువంటి సిబిఐ అధికారులు ఇంతవరకు కూడా ఎమ్మెల్సీ కవిత ఇంటికి రాకపోవడం పట్ల ఇప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆసక్తి రేగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే జగిత్యాలకు వెళ్లాల్సినటువంటి కవిత మాత్రం నివాసంలో ఎదురు చూస్తుంది. అధికారుల నుంచి సిబిఐ అధికారుల నుంచి రిప్లై రాకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా మరి సిబిఐ అధికారులు దానికి చర్య తీసుకోబోతున్నారు. ఇక మరి ఒకవేళ కవిత బయటకు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడబోతారో అనేటువంటి అంశాలను మాత్రం కొంత ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ప్రణయ్, థ్యాంక్ యూ.